శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ పూజ టెంపుల్ బ్లాగ్. ఈ వీడియోలో మనం నెల్లికుదురు మండలం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే కుంభాభిషేకంలో భాగంగా 30 జూలై 2025 బుధవారం రోజున ఉదయం సుమారు 8:30 నుండి రాత్రి వరకు జరిగిన కార్యక్రమాలు చూద్దాం. ఉదయం 8:30కు కలశాభిషేకము అనే కార్యక్రమం జరిగింది. అంటే 108 కలశాలతో మామూలుగా స్వామివారిని అభిషేకం చేశారు. దాంతోపాటు గ్రామ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు బిందెలతో అంటే రాగి బిందెలతో జలాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించే విగ్రహాలకు అభిషేకం చేశారనమాట. ఆ వీడియో ఇప్పుడు మనం చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కలశాభిషేకాలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు ఉదయం 8:30కు ఈ కార్యక్రమం ప్రారంభం అయిందన్నమాట. మనం ఏ విగ్రహాలైతే ప్రతిష్ఠిస్తామో ఆ విగ్రహాలన్నీ అంటే నవగ్రహాలు, అలాగే ఉత్సవమూర్తులు అంటే హనుమత్ లక్ష్మణ సమేత సీతారాములను, అలాగే గంగా పార్వతీ సమేత రామలింగేశ్వరుణ్ణి, దాంతోపాటుగా కన్యకా పరమేశ్వరి నూతన విగ్రహాన్ని, అలాగే సర్పరూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని మీరు చూస్తున్నారు. ఇక పూజ ప్రారంభమైంది, చూడండి. శ్రీ సచ్చిదానంద విద్యానగే చంద్రనగేంద్రదాత్మనిష్టాంశదే సమసంప్రూప సదాత్మధ్యానవిషయే కపరాంగ నవమిశాస్త్రేషు నిష్ణాతం చింతనే భరతమాసి సునాభి పూర్వంతం విద్యాలయ సగుణం ఈ విధంగా గురువందనం మొదలు చేశారన్నమాట. అందరూ గురువందనం పూర్తయ్యాక ఇక పూజ ప్రారంభమైంది. ఈ పూజ అంతా కూడా పూర్తయ్యాక ఈ అభిషేకం ప్రారంభం అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా, గ్రామ ప్రజలు ఒక్కొక్కరుగా అభిషేకం కోసం బిందెలలో నీళ్లు తీసుకొస్తున్నారు. మీరు చూడండి. ఈ విధంగా మా గ్రామంలో ఉండేటువంటి ప్రతి మహిళ కూడా వాళ్లకు చేదనైనట్టుగా బిందెల్లో అంటే అటు రాగి బిందె కానీ, ఇత్తడి బిందె కానీ, లేదా కొంతమంది స్టీల్ బిందెల్లో వాళ్ళు వాళ్ళ ఇంటి నుండి నీళ్లు తీసుకొస్తున్నారన్నమాట. మామూలుగా గురువందనం తర్వాత రోజులాగానే గణపతి పూజ, కర్మణ పుణ్యావాచనము, దాని తర్వాత వరుణ పూజ, అలాగే కలశ పూజ కూడా నిర్వహించి ఈ కలశాభిషేకాన్ని నిర్వహిస్తారన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఈ కలశాభిషేకాన్ని ఎందుకు చేస్తారు అనేదానికి మామూలుగా మనం క్రియారూపంలో కానీ, భక్తి రూపంలో కానీ ఏ రకంగానైనా మనం చేసే పూజలలో ఏమైనా లోపాలుంటే ఆ లోపాలన్నీ కూడా నివారించి మనందరికీ శ్రేయస్సు కలగాలని మామూలుగా జనరల్గా అయితే సహస్ర కలశాలతో చేయొచ్చు, అది ఉత్తమమైందన్నమాట. లేదా కనీసము 108 కలశాలు అంటే అష్టోత్తర శత కలశాభిషేకము చేయడం అనేది ఈ ప్రతిష్టలో చేస్తారు. అందున మా గ్రామంలో దాదాపుగా నేను విన్నదానికి 1000 గడపల దాకా ఉన్నాయని నేను విన్నాను. కాబట్టి దాదాపు మా వాళ్ళు కూడా 1000 బిందెలతో తీసుకొచ్చి ఈరోజు ఈ అభిషేకం నిర్వహించారన్నమాట.
మీరే చూడండి, ముందు ముందు మీకే అవపడుతుంది. ఇక గ్రామ ప్రజలందరూ కూడా ఒక వరుస క్రమంలో వస్తూ వాళ్ళు స్వామివారికి ప్రదక్షిణ చేస్తూ దాని తర్వాత అభిషేకం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారన్నమాట. ఎందుకంటే ముందుగా అక్కడ పూజ జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో ఒక లైన్లో వస్తూ రెడీగా ఉన్నారు. ఎప్పుడు మామూలుగా చెప్తే అప్పుడు చేద్దామని వాళ్ళు రెడీగా ఉన్నారన్నమాట. ఈ విధంగా వాళ్ళు వాళ్ళ శక్తి కొలది కొంతమంది ఒకసారి, కొంతమంది 3 సార్లు కూడా ప్రదక్షిణ చేస్తున్నారు. కొంతమంది 5 సార్లు కూడా ప్రదక్షిణ చేస్తున్నారన్నమాట. అంటే వాళ్ళ శక్తిని అనుసరించి వాళ్ళు ప్రదక్షిణ గావించి రెడీగా ఉన్నారు. ఈ అభిషేకం ఎప్పుడు ప్రారంభమవుతుందా అని. బ్రహ్మగారు కూడా ఇప్పుడే బయలుదేరారన్నమాట. మామూలుగా అభిషేకం జరిగే ప్లేస్ దగ్గరికి. అక్కడ చేరుకొని అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అని ఒకసారి పరిశీలిస్తున్నాడు. చూడండి, ఇప్పుడే అభిషేకం ప్రారంభం అవుతుంది. చూడండి, ఇప్పుడే అభిషేకం ప్రారంభించారు. బ్రహ్మగారు ముందుగా కన్యకా పరమేశ్వరి అమ్మవారిని తైలాభ్యంగనం చేసి దాని తర్వాత ఇతర మూర్తులు అంటే శివుడి వాహనమైన నందీశ్వరుణ్ణి, అలాగే వాయులింగాన్ని, దాంతోపాటుగా సర్పరూపంలో ఉండే సుబ్రహ్మణ్య స్వామిని, దాని తర్వాత ఉత్సవమూర్తులను, నవగ్రహాలను, ధ్వజాన్ని ఈ విధంగా అభ్యంగనం కావించి మామూలుగా మొదలు బ్రహ్మగారు అభిషేకం చేస్తాడనమాట. దాని తర్వాత మిగిలిన వాళ్ళందరూ అంటే ఋత్వికులు కానీ, ఎవరైతే దాతలు, యజమానులు, నిర్వాహకులు ఈ విధంగా వచ్చాక దాని తర్వాత గ్రామ ప్రజలు ఒకరొకరుగా వచ్చి మామూలుగా ఈ కలశాభిషేకము, కొంతమంది దీన్ని ఘటాభిషేకం అని కూడా అంటారు, కలశాభిషేకం అని కూడా అంటారు. ఈ విధంగా వాళ్ళు బిందెలతో తీసుకొచ్చిన నీళ్ళని ఒక్కొక్క విగ్రహానికి అభిషేకం చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అటు మంగళ వాయిద్యాలు, ఇటు వేదమంత్రాల మధ్య ఈ అభిషేక కార్యక్రమం జరుగుతుంది. మీరే చూడండి. అటు నవగ్రహాలకు, అలాగే రాతి ధ్వజానికి, కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఈ విధంగా ఒకరొకరుగా వచ్చి అభిషేకం చేస్తున్నారు. మీరే చూడండి. ఎందుకంటే ఇప్పుడంటే సరే, నవగ్రహాల కంటే ఎప్పుడంటే అప్పుడు మనం అభిషేకం చేసుకోవచ్చు. కానీ మిగిలిన విగ్రహాలకు ఒకసారి ప్రతిష్ఠ అయ్యాక మేము అభిషేకం చేస్తామంటే సర్వసాధారణంగా అంగీకరించరు. ఎందుకంటే అవి ఆల్రెడీ ప్రతిష్ఠ అయి ఉంటాయి కాబట్టి, లోపల గర్భాలయంలో ఉంటాయి కాబట్టి ఆ సమయంలో మనకెవరికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి ఈ సందర్భంలోనే మనము అభిషేకం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో ఉంచుకొని గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి అభిషేకం చేస్తున్నారు. మీరే చూడండి. ఇదంతా కూడా దాదాపుగా ఉదయం 8 గంటల నుంచి మొదలు పెడితే మధ్యాహ్నం 3:30 దాకా కూడా ఈ అభిషేకం జరిగింది. ఒకళ్ళొకళ్ళుగా వచ్చుకుంటూ ఈ అభిషేకం నిర్వహించారు. కాబట్టి దీన్ని పూర్తి వీడియో తీయలేకపోయినా తీసిన దాన్ని కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెట్టాల్సి వచ్చింది. మీరే చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ అభిషేక కార్యక్రమం జరిగిందన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఈ అభిషేకం ఎందుకు చేసుకుంటారంటే మంత్ర రూపంలో కానీ, క్రియా రూపంలో కానీ, భక్తి రూపంలో కానీ మనం ఏదైనా లోపం చేస్తామో ఆ లోపమంతా కూడా తొలగి మనందరికీ శ్రేయస్సు కలగాలని, అలాగే మనం ప్రతిష్ఠించే విగ్రహాలకు జీవకళ రావాలి అనే ఉద్దేశంతో ఈ అభిషేకాన్ని నిర్వహిస్తారు. మీరే చూడండి. ఇప్పుడు గ్రామ ప్రజలందరూ కూడా ఒక వరసంబడి వాళ్ళ వాళ్ళ ఇంట్లో నుంచి బిందెలు తలపై పెట్టుకొని ఈ విధంగా వస్తున్నారు. చూడండి, చెప్పాలంటే
వాళ్ళే కాక వాళ్ళ ఇంటి ఆడపిల్లలు కూడా ఈ సమయంలో పిలిచి వాళ్ళందరికీ బట్టలు పెట్టి వాళ్ళతో పాటు వచ్చి ఈ అభిషేక సేవలో పాల్గొన్నారన్నమాట. ఇది ఈ కార్యక్రమం ఈరోజు ఉదయం జరిగింది. ఇక ఇదే రోజు సాయంకాలం పూట 5 గంటలకు ధాన్యాదివాసము, పుష్పాదివాసము, శయ్యాదివాసము అనే కార్యక్రమము ఈ సమయంలో జరిగిందనమాట. ఇప్పుడు మీరు ఆ కార్యక్రమాన్ని చూస్తున్నారు. ముందుగా ఈ ధాన్యాదివాసానికి తగిన ఏర్పాటు చేస్తున్నారన్నమాట. అంటే ముందుగా కింద ఒక చాప పరిచి ఆ చాప పైన ధాన్యం అంటే వడ్లు పోసి ఆ వడ్లపైన అష్టదళ పద్మాన్ని గీశారన్నమాట. ఈ అష్టదళ పద్మాన్ని గీశాక దానిపై దర్భ నుంచి అంటే దర్భాసనం లాంటిది ఉంచి మామూలుగా దానిపైన పేలాలను కూడా చల్లుతున్నారన్నమాట. ఇవన్నీ ధాన్యాదివాసంలో జరిగే క్రతువు అన్నమాట ఇదంతా. ఈ విధంగా ఇదంతా జరిగాక ఇప్పుడు ఈ ధాన్యాదివాసంలో ఈ విగ్రహాలన్నీ ఒక్కొక్కటిగా తీసుకొని వస్తారన్నమాట. ముందుగా భారీ విగ్రహం అయినటువంటి కన్యకా పరమేశ్వరి విగ్రహాన్ని ముందుగా తీసుకొని వస్తారు. అయితే దానికంటే ముందుగా శయ్యాదివాసం కూడా ఉంది కాబట్టి ఒక జంపకాన ఉంచుతారు. ఈ జంపకాన ఉంచి దానిపైన మళ్ళీ ధాన్యాన్ని పోసి ఆ ధాన్యాన్ని జాగ్రత్తగా పరుస్తారన్నమాట. మళ్ళీ దానిపైన భక్తులు తెచ్చినటువంటి వస్త్రాలను కూడా ఇప్పుడు పరుస్తారు. పరిచి అప్పుడు దానిపైన ముందుగా కన్యకా పరమేశ్వరి విగ్రహాన్ని తీసుకొని వస్తారన్నమాట. ఇప్పుడు ఆ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. మీరే చూడండి. ముందుగా ఈ వస్త్రాన్ని పరిచి మామూలుగా కన్యకా పరమేశ్వరి విగ్రహాన్ని తీసుకురావడానికి భక్తులందరూ వెళ్ళారు. చూడండి, వాళ్ళు అమ్మవారి జయ జయ ధ్వానాలతో మామూలుగా అమ్మవారిని తీసుకొని వస్తున్నారు. ఆ దృశ్యాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. అమ్మవారి జయ జయ ధ్వానాలతో, మంగళ వాయిద్యాలతో కోలాహలంగా ఎంతో ఆనందంగా తీసుకొస్తున్నారు. మీరు చూడండి. ఈ విధంగా వాళ్ళు ఆ విగ్రహాన్ని తీసుకుని వచ్చి అక్కడ పడుకోబెడతారన్నమాట. ఈ విధంగా తీసుకుని వచ్చి మనం ఇంతకుముందు ఎక్కడైతే దుప్పటి పరిచామో అక్కడ జాగ్రత్తగా పడుకోబెడతారు. ఇప్పుడు మీరు ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. అమ్మవారిని ఆ విధంగా పడుకోబెట్టాక మిగిలిన నవగ్రహ విగ్రహాలు, అలాగే వాయులింగము, దానితో పాటు సర్పరూప సుబ్రహ్మణ్య స్వామిని, అలాగే హనుమత్ లక్ష్మణ సమేత సీతారామచంద్ర ఉత్సవ విగ్రహాలు, గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర ఉత్సవ విగ్రహాలు, ఇంకా రామలింగేశ్వరుడి వాహనం అయినటువంటి వృషభాన్ని కూడా తీసుకుని వచ్చి అక్కడ పెడుతున్నారు. మీరు ఆ దృశ్యాలను ఇప్పుడు చూస్తున్నారన్నమాట. చూడండి, తీసుకుని వచ్చి ఒక వరుస క్రమంలో ఒక పద్ధతి ప్రకారంగా ఈ విగ్రహాలు పెడుతున్నారు. ఇప్పుడు మీరు చూడండి. ఇక చెప్పాలంటే ఈ ధాన్యాదివాసము అనే కార్యక్రమాన్ని ఎందుకు చేస్తారు అంటే, ధాన్యంలో ఉండేటువంటి ప్రాణశక్తిని ఈ విగ్రహాల్లోకి తీసుకొని రావటం అనేది ఈ ధాన్యాదివాసము అనేటువంటి ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగా పంచప్రాణాల్లో మామూలుగా ఈ అగ్ని యొక్క శక్తిని ఏమో మామూలుగా వాస్తు పర్యజ్ఞీకరణము ద్వారా, అలాగే హవనం ద్వారా, తర్వాత ఈ జలమేమో జలశక్తినేమో జలాదివాసం ద్వారా, అలాగే ప్రాణశక్తినేమో అంటే వాయుశక్తినేమో ఈ ధాన్యాదివాసం ద్వారా, అలాగే భూమిపై ప్రతిష్ఠిస్తాం కాబట్టి, అంటే అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠిస్తాం కాబట్టి అది భూమి యొక్క శక్తి ఉంటుంది. దాని తర్వాత శిఖర ప్రతిష్ఠ ద్వారా అంటే కుంభాభిషేకం ద్వారా
ఆకాశ శక్తి కూడా ఈ విధంగా విగ్రహాలకు పంచభూతాల శక్తి ఈ విగ్రహాలకు వస్తుందన్నమాట. అందువల్ల ఈ అధివాసాలు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆ విగ్రహాన్ని తీసుకొస్తారన్నమాట. అందున ధాన్యంలో ఉండే శక్తిని తీసుకురావడం అనేది, ప్రాణశక్తిని తీసుకురావడం అనేది ధాన్యాదివాసం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకా చెప్పాలంటే ఈ ధాన్యాదివాసానికి కూడా గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళ శక్తిని అనుసరించి, వాళ్ళ శక్తి కొలది కొంతమంది కిలో నుంచి 5 కిలోలు, 10 కిలోలు, 20 కిలోలు, 50 కిలోల ధాన్యాన్ని కూడా తీసుకొని వచ్చారనమాట. ఎందుకంటే ఇది గ్రామం కాబట్టి, గ్రామంలో పంటలు కూడా పండుతాయి కాబట్టి, ఈ విధంగా స్వామివారికి వాళ్ళ దగ్గర ఉండేటువంటి ధాన్యాన్ని కనుక సమర్పిస్తే వాళ్ళకు కూడా మంచి పంటలు పండి, ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల మంచి పంటలు పండి వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉంటారని వాళ్ళకు మొదటి నుంచి ఉండే నమ్మకం అన్నమాట. ఆ విధంగా ఉండటం వల్ల వాళ్ళు కూడా వాళ్ళకు తోచిన ధాన్యాన్ని తీసుకొని వచ్చి వాళ్ళు కూడా స్వామివారికి సమర్పిస్తున్నారు. మీరిప్పుడు ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. ఈ దృశ్యం అంతా కూడా మాకు చూస్తున్నప్పుడు, ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడు మాకు చాలా కన్నుల పండుగగా జరిగింది. ఎందుకంటే మేము కూడా నగరంలో చాలా ప్రతిష్టలు చూశానన్నమాట. కానీ ఇంత కోలాహలంగా ఎప్పుడూ నేను ఈ విధమైన ప్రతిష్టను చూడలేదు. ఏదో ఒక తంతులాగా జరిగిపోయింది తప్ప ఇంత కోలాహలంగా నేను చూసి ఎరగను నా జీవితంలో. కాబట్టి నాకు ఇది చాలా ఆనందం అనిపించింది. అందుకోసమనే నేను ప్రత్యేకంగా ఈ వీడియో తీసి మీ అందరితో పంచుకుంటున్నాను అన్నమాట. దాని తర్వాత పుష్పాదివాసము, అలాగే పండ్లు, అలాగే మళ్ళీ దుప్పటి పరిచి శయ్యాదివాసాన్ని కూడా నిర్వహిస్తున్నారన్నమాట. ఇప్పుడు మీరు ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. ఇది నెల్లికుదురు మండలం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన ధాన్యాదివాసము, పుష్పాదివాసము, శయ్యాదివాసము కార్యక్రమం. ఇటు ధాన్యాదివాసం జరుగుతూనే అటుపక్క రామలింగేశ్వర స్వామికి ప్రదోషకాల పూజ జరుగుతూ మామూలుగా స్వామివారికి లోపల అలంకారం జరుగుతుందన్నమాట. ఈ అలంకారం జరుగుతూ ఇక్కడ హారతి, మంత్రపుష్పం ఈ కార్యక్రమాలు జరపడానికి సిద్ధంగా ఉందన్నమాట. అటు ఒక పక్కనేమో ధాన్యాదివాసము, ఇంకో పక్కనేమో స్వామివారికి ప్రదోషకాల పూజ, అలాగే పైన విగ్రహాల ప్రతిష్ట కూడా జరుగుతుంది. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని కూడా మనం చూద్దాం. ఇప్పుడు మనము నెల్లికుదురు మండలం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో 30 జూలై 2025 రోజు సాయంకాలం పూట జరిగే శిఖర ప్రతిష్టను ఇప్పుడు మనము ఈ వీడియోలో చూద్దాం. మామూలుగా ఇదే సమయానికి కిందనేమో మామూలుగా స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అలాగే ప్రతిష్ఠించే విగ్రహాలకు ధాన్యాదివాసం జరుగుతుంది. యాగశాలలో హోమము, మంటప పూజలు, పైన గోపురాలకు శిఖర ప్రతిష్ఠ కూడా జరుగుతుంది. ఇప్పుడు మనము ఆ వీడియోను కూడా చూద్దాం. ఇంకా ఈ సమయంలో మామూలుగా కొంతమంది చిరు వ్యాపారులు వాళ్ళు వ్యాపారం చేసుకుందామని వ్యాపార డేరాలు కూడా వేశారు. ఇప్పుడు మీరు ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. జనరల్గా ఏంటంటే ఇది నివాస స్థలాలు కాబట్టి ఇక్కడ వ్యాపారాలు ఎవరు చేయరన్నమాట. తాత్కాలికంగా వ్యాపారం చేసుకుందామని వ్యాపార షెడ్లు కూడా వేశారు. సాయంకాలం 5 గంటలకి మంగళ వాయిద్యాల నడుమ మామూలుగా నెల్లికుదురు మండలం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో పైన గోపురాల వద్దకు వెళ్ళి అక్కడ శిఖరాలను ప్రతిష్ఠిద్దామని మామూలుగా బ్రహ్మగారు పైకి వెళ్ళారన్నమాట ఋత్వికులతో పాటు. పైన ముందుగా ఒక సానను ఉంచి దానిపైన అష్టదళ పద్మాన్ని వేసి మామూలుగా ఏ యంత్రాన్ని ప్రతిష్ఠించినా ముందుగా నవరత్నాలు, పంచలోహాలు వేస్తారన్నమాట. దాని తర్వాత కొన్ని ధాతువులు కూడా వేస్తారు. అవన్నీ వేసి దీన్నే గర్తన్యాసం అని అంటారు. ఈ విధంగా ఈ కార్యక్రమం అంతా కూడా చేసి యంత్రాన్ని
ప్రతిష్ఠిస్తున్నారు. యంత్ర ప్రతిష్ఠ తర్వాత ఆ పైన శిఖరాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. ముందుగా రామలింగేశ్వర గోపురంపై స్వామివారి త్రిశూల శిఖరాన్ని ప్రతిష్ఠించారు. ఇప్పుడు మీరు ఆ దృశ్యాన్ని చూస్తున్నారు అన్నమాట. దాని తర్వాత పక్కన గణపతి దేవాలయం ఉంది. ఇప్పుడు ఆ గణపతి దేవాలయంలో యంత్ర ప్రతిష్ఠ చేసి అక్కడ గణపతి శిఖరాన్ని కూడా ఉంచారు. ఇప్పుడు మీరు ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. ఇక దీని తర్వాత పక్కన కన్యకా పరమేశ్వరి గోపురం కూడా ఉందన్నమాట. ఇప్పుడు అక్కడ కూడా మామూలుగా సాన నుంచి దానిపైన అష్టదళ పద్మా నుంచి దానిపైన నవరత్నాలు పంచలోహాలు వేసి దాని తర్వాత శిఖర యంత్రాన్ని ముందుగా ప్రతిష్ఠిస్తారు. దాని తర్వాత శిఖరాన్ని ప్రతిష్ఠిస్తారన్నమాట. అయితే ఏంటంటే ఈ శిఖరాన్ని ముందుగానే ప్రతిష్ఠించడానికి గల కారణం ఏంటంటే ఈ శిఖరం ప్రతిష్ఠించినాక మామూలుగా కాంక్రీట్ తో దాన్ని నింపుతారనమాట. మరి ఈ కాంక్రీట్ ఆరాలంటే అంటే దీనిపైనే మనం కుంభాభిషేకం చేస్తాము 31వ తారీఖు నాడు మధ్యాహ్నం టైంలో. అయితే కుంభాభిషేకం చేసేటప్పటికి ఈ పైన ఉన్న కాంక్రీట్ ఆరితే ప్రాబ్లం లేదు. ఒకవేళ ఆరకుండా పచ్చిగా ఉంటే మళ్ళీ ఆ శిఖరాలన్నీ కూడా కదులుతాయి. అదిగాక మా గ్రామంలో కోతుల బాధ చాలా బాగా ఉందన్నమాట. రాత్రిపూట ఈ శిఖరాలు కనుక ప్రతిష్ఠిస్తే మాకే బాధ లేదు. అదే పొద్దుటపూట కనుక ప్రతిష్ఠించినప్పుడు కోతులు వచ్చి మళ్ళీ ఆ శిఖరాలని గుంజేస్తే మళ్ళీ లేనిపోని సమస్యలు వస్తాయి. కాబట్టి ముందు రోజే శిఖరాలను ప్రతిష్ఠించి అవి ఆరుతాయి కాబట్టి తెల్లారి కుంభాభిషేకం చేస్తాము. ఇంకా కోతుల బాధ కూడా మాకు ఆ సమయానికి ఉండదు. ఎందుకంటే కాంక్రీట్ ఆరిపోయి గట్టిపడుతుంది కాబట్టి. అందువల్లనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను అన్నమాట. ఈ విధంగా శిఖర ప్రతిష్ఠ జరిగింది. దాని తర్వాత దానికి సంబంధించినటువంటి పూజా క్రతువులు కూడా నిర్వహించారు. ఈ పూజా క్రతువులు నిర్వహిస్తున్నప్పుడే పక్కన ఆ శిఖరాన్ని కాంక్రీట్తో గట్టిపరిచారు. ఈ విధంగా పైన ఈ కార్యక్రమం జరిగింది. అంటే ఉదయం పూట కలశాభిషేకము, అలాగే మంటప పూజలు, హోమాలు జరిగాయి. తర్వాత సాయంకాలం పూట ఇక్కడ శిఖర ప్రతిష్టతో పాటు కింద మామూలుగా రామలింగేశ్వర స్వామికి అభిషేకము, అలాగే మంటపంలో హోమాలు, పూజలు ఇవన్నీ జరిగాయి. దాంతోపాటు ధాన్యాదివాసము, పుష్పాదివాసము, శయ్యాదివాసము, మిగిలిన అన్ని అదివాసాలు ఈరోజు జరిగాయి అన్నమాట. ఇక తెల్లవారితే యంత్ర ప్రతిష్టలు, ధ్వజ విగ్రహ ప్రతిష్టలు మరియు పూర్ణాహుతి, కుంభాభిషేకము, శాంతి కళ్యాణము, అన్నప్రసాదము, ఆశీర్వచనము, అలాగే రథోత్సవము. ఈ కార్యక్రమాల కోసం రేపటి వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.